హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ ఈశ్వర్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అండి. అయితే ఈరోజు కోడిగుడ్డు చికెన్ కాంబినేషన్లో సూపర్ కర్రీని చూద్దామండి. అది ప్రాసెస్ ఏంటి ఎలాగన్నది ఇప్పుడు మీరు చూసేయండి, చూపిస్తున్నాను. చాలా సింపుల్గా వండాలండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దీనికోసం చికెన్ని తీసుకొని చికెన్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే పెరుగు, అలాగే ఒక స్లైస్ నిమ్మకాయ కూడా పిండాలండి. పిండి బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి, లేదా ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని తర్వాత మసాలా అండి, ఒక 6-7 మిరియాలు, 3 యాలకులు, అలాగే ఒక అనాస్ పువ్వు, అలాగే దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఇవన్నీ వేసుకోవాలండి. తర్వాత ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలండి. ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో నాకు కొంచెం గ్రేవీ కావాలనేసి నేను ఒక పెద్ద ఆనియన్, అలాగే 2 టమాటో స్లైసులు కూడా వేసుకుంటున్నానండి. ఇవి మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత బియ్యం కొంచెం వేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది నాకు మా అమ్మ చెప్పిందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో పసుపు వేసుకొని నిమ్మకాయ ఉడకపెట్టిన గుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇందులోనే ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగుతూ ఉండగా చూడండి, ఈ విధంగా వేగాలండి చికెన్ అనేది. చికెన్ ఇలా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా ఫ్రై అయినవ్వాలండి. బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి మసాలా బాగా ఫ్రై అవ్వకపోతే. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కారం చూసి వేసుకోవాలండి. కారం, సాల్ట్ కూడా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకుంటాం కాబట్టి బాగా చూసి వేసుకోవాలి. తర్వాత వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా వేపు పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతే, చికెన్ కర్రీ, టేస్టీ అండ్ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.